నాందేడ్ ఎక్స్‌ప్రెస్ పై పడిన మృత్యుబండకు పూజలు చేయడం కలకలం రేపుతోంది. రైల్వే ట్రాక్ పక్కనే పడి ఉన్న గ్రానైట్ రాయికి గుర్తు తెలియని వ్యక్తులు పసుపు కుంకుమ చల్లి పూజలు చేశారు. అయితే గ్రానైట్ కంపెనీ యాజమాన్యమే రాయిని తరలించేందుకు ఈ పని చేసి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏపీలో అక్రమ మైనింగ్ పై కొరడా జుడిపిస్తున్నారు అధికారులు. ఓవైపు మైనింగ్ శాఖ అధికారులు క్వారీలపై దాడులు చేస్తుంటే మరోవైపు నాందేడ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనకు కారణమైన గ్రానైట్ రాయి తరలింపు ప్రయత్నాల్లో ఉంది గ్రానైట్ కంపెనీ యాజమాన్యం. అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు కంపెనీ ఇప్పుడు కూడా అదే అక్రమ మార్గాన్ని అనుసరిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న పూజా దృశ్యాలు ఏ గుడిలోవో కాదు, మడకశిర లెవెల్ క్రాసింగ్ దగ్గర నాందేడ్ ఎక్స్‌ప్రెస్ పై పడిన 20 టన్నుల మృత్యు బండ ఇది. గుర్తు తెలియని వ్యక్తులు పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయ కొట్టి గ్రానైట్ రాయికి పూజలు చేశారు. గ్రానైట్ కంపెనీ యాజమాన్యమే పూజలు నిర్వహించిందని స్థానికులు చెబుతున్నారు. 1-2 రోజుల్లో గ్రానైట్ రాయిని అక్కడి నుంచి తరలించే ఆలోచనలో ఉన్న కంపెనీ యాజమాన్యం మంత్రగాళ్ల సూచన మేరకు ఈ పూజలు చేసిందని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఘటన అనంతరం విచారణ చేపట్టిన అధికారులు క్వారీ నిర్వాహకుల అక్రమాలు చాలానే ఉన్నాయని చెప్తున్నారు. ఏడాది క్రితం సీజ్ చేసిన క్వారీ నుంచి గ్రానైట్ను తరలిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. లెక్కాపత్రం లేకుండా రాత్రి వేళల్లో గ్రానైట్ను తరలిస్తున్నారని చెప్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ సైతం చాలాసార్లు అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిందని తేలింది. బ్లాక్ ఉన్నాయి ఏం కదని గుర్తించుంటారు. అవి ఉన్నాయి లేదని పరిశీలించడానికి ఏడీ గారు పంపించినారు. వాటిని పరిశీలిస్తున్నారు. తర్వాత ఇవి అక్రమమా సక్రమమా అది ఇంకా మనకు తెలియదు. డేటా ఎత్తుకుపోయి అక్కడ ఇస్తాము ఏడీ ఆఫీస్ లో. వాటిని వాళ్ళు స్క్రూటినై చేసుకుని మీకు తెలియజేస్తారు. ప్రతిసారి ఏదో రకంగా అధికారుల నోళ్లు ముయ్యించి కొనసాగిస్తున్న అక్రమ మైనింగ్ దందాకు బ్రేక్ వేయాలని కోరుతున్నారు స్థానికులు.